వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ అంటే ఏపీ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ మాడ్యూల్స్ని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి అందులో దాంతోపాటుగా సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్సుగా కూడా మా కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మేము ఇచ్చే కంటెంట్ మొత్తం కూడా నేమ్స్ అండ్ డేట్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఎడ్యుకేషనే ఎస్విఆర్ అకాడమీ యొక్క పాలసీ. అందుకని నేను ఏ టాపిక్ గురించి మాట్లాడినా మ్యాక్సిమం కాన్సెప్ట్ ఓరియంటేషన్ అయి ఆ టాపిక్ ఉంటుంది. అంతేగాని నేమ్స్, డేట్స్ మీద ప్రజెంట్ అడిగే క్వశ్చన్స్ ఏవి కూడా ఉండట్లేదు. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ కానీ లేదా అదర్ సబ్జెక్ట్స్ కానీ ఫౌండేషన్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే తప్పితే ఆ కరెంట్ అఫైర్స్ అర్థం కాదు, ఆ ఎంసీక్యూని కూడా మీరు చేయలేరు. ఈవెన్ రీసెంట్గా మనం చూసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అడిగిన కరెంట్ అఫైర్స్ కానీ లేదా అడిగిన ఎంసీక్యూస్ అన్నీ కూడా అన్ని చాప్టర్స్ నుంచి, అన్ని పేపర్స్ నుంచి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది. వాటి ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే అందరూ చెప్పినట్టు ప్రిపేర్ అవ్వాలా, లేదా మీరు ఒక యూనిక్ వేతో వెళ్తే సక్సెస్ సాధించగలరా అనే దాని గురించి ఇక్కడ నేను మాట్లాడతాను. స్టాండర్డ్ సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో కలిపి చదవటం ఎలా అనేదే ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు ఇచ్చే అన్ని సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఎకానమీ ఇచ్చామంటే ఎకానమీ ప్లస్ కరెంట్ ఎకానమీ, పాలిటీ ఇచ్చామంటే పాలిటీ ప్లస్ కరెంట్ పాలిటీ అప్డేట్ అవుతుంది. సో ఏపీ హిస్టరీ అప్డేట్ అవడానికి ఏముండదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే మాడ్యూల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎన్వైర్న్మెంట్ ఎవ్రీడే మాడ్యూల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ లింక్డ్ సబ్జెక్ట్ అనేది మనకి మోస్ట్గా ఎగ్జామ్స్లో అడుగుతుందన్నమాట. అందుకనే ఎస్విఆర్ అకాడమీ ఇనిషియేషన్స్ ఎలా ఉంటాయంటే ఓల్డ్ డేటా మీద తక్కువ ఫోకస్ చేస్తూ రీసెంట్ ట్రెండ్స్ని సబ్జెక్ట్స్తో అటాచ్ చేస్తూ కాన్సెప్ట్ బిల్డ్ చేయటమే ఎస్విఆర్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎస్విఆర్ అకాడమీ చాలా తక్కువ ప్రైసెస్కే మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరందరూ దాన్ని చాలా ఎక్కువ మంది యూజ్ చేసుకోవడంతో సో నాకు హ్యాపీ ఏంటంటే చాలామంది సో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ని సో చాలా తక్కువ ప్రైస్తో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీరు నేర్చుకొని టైం వేస్ట్ చేసుకునే దానికన్నా కూడా ఎక్కువ ఆన్లైన్ కంటెంట్ని మీకు ఇస్తూ స్పాంటేనియస్గా కరెంట్ అప్డేట్గా ఉంటూ కోర్సెస్ని తక్కువ ప్రైస్కి అందించుకుంటూ వచ్చాం. కానీ మేము లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ కావాలి అంటే కోర్సెస్ ఫీజెస్ చాలా మినిమల్. మీకు తెలుసు, అదర్ అకాడమీస్తో లేదా అదర్ వాళ్ళతో మాతో కాంపిటీషన్ కాన్సెప్ట్ పరంగా ఉన్నా లేకపోయినా మేము ఎంత హయ్యర్ కంటెంట్ని, హయ్యర్ కాన్సెప్ట్ని ఇస్తూ కూడా చాలా లో ప్రైసెస్ని మెయింటైన్ చేసాం. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే పూర్ పీపుల్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. అయితే సో అకాడమీ కూడా లాంగ్ టర్మ్లో సస్టైన్గా మెయింటైన్ చేయాలి అంటే ప్రైసెస్ పెంచక తప్పదు. కానీ రిపబ్లిక్ డే 26 వరకు కూడా ప్రైసెస్ 20% ఆఫ్ ఉంటాయి ప్రజెంట్ ఉన్నదానికన్నా. అంటే గ్రూప్ 2 కోర్సు 5,000 ఉందనుకోండి, దాంట్లో 20% ఆఫ్ ఉంటుంది, అంటే 4,000కి మీకు వస్తుంది. గ్రూప్ 1 కోర్స్ 7,000 ఉంది, సో దాంట్లో 20% ఆఫ్ 5,600 రూపీస్కి మీకు వస్తుంది. సో ఈ ఆఫర్ అనేది ఓన్లీ రిపబ్లిక్ డే 26th వరకే ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్గా 5,000 ఉంది కదా, దానికన్నా కూడా ఎక్కువ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే మ్యాక్సిమం పర్చేజ్ చేయాలనుకుంటున్నారో రిపబ్లిక్ డే టైంలో కల్లా పర్చేజ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వచ్చే 1 or 2 monthsలోనే మ్యాక్సిమం గ్రూప్ 2 నోటిఫికేషన్ని మనం చూడొచ్చు. సో మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం 2 or 3 monthsలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా కొంచెం మనకు అర్థమవుతుంది. సో వస్తుందా రాదా అనేది అయితే ముందైతే మనం దీనికి కన్ఫామ్గా రెడీ అయి ఉండాలన్నమాట ఈ ఎగ్జామ్కి. అందుకనే మ్యాక్సిమం ఎస్విఆర్ అకాడమీ బెనిఫిట్స్ని ఉపయోగించుకొని సో క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ కన్నా కూడా ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ కంటెంట్ని నేర్చుకొని ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి మ్యాక్సిమం నా స్టూడెంట్స్ ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఎనీవే అండి, అయితే ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మొత్తానికి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మొత్తానికి రీసెంట్ ట్రెండ్ ఫాలో ఏమవుతున్నారు అనేది మనం ఒకసారి గమనిస్తే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మ్యాక్సిమం యూపీఎస్సీని ఫాలో అవడానికి చూస్తాయండి. అలా ఫాలో అవడానికి చూసినప్పుడు యూపీఎస్సీ ట్రెండ్స్ని
సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. యూపీఎస్సీ ఏ ట్రెండ్ సెట్ చేస్తుంది అంటే మ్యాక్సిమం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద కంటెంట్ ఎక్కువగా క్వశ్చన్స్ రూపంలో అడగడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది. అందుకని చూడండి, ఒక ఎగ్జాంపుల్, మనకి వైఫై మనం ఇప్పుడు అందుబాటులో ఉంది, మనకి వైఫై గురించి మనకు తెలుసు. కానీ యూపీఎస్సీ ఎప్పుడో లైఫై మీద క్వశ్చన్ అడిగింది. అంటే లైట్ ద్వారా రేస్ని, సో ఫ్రీక్వెన్సీ రేస్ని పంపించి సో వైఫైని కనెక్టివిటీ చేసుకునేలాగా, అంటే సింపుల్గా మన డివైస్ ఒక లైఫై డివైస్ ముందు ఉంటే మనకి నెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వైఫై పరిధిలో ఉంటున్నాం కొంత సర్టైన్ డిస్టెన్స్ వరకు కూడా. లైఫై మోస్ట్ సెక్యూర్డ్ అనమాట. సో లైఫై మీద ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. అంటే లైఫై అంటే ఏంటో మనకు అందుబాటులో రాకముందే ఫ్యూచర్ టెక్నాలజీ గురించి క్వశ్చన్ అడిగేశారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అదనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఆలోచన కన్నా కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అందుకని మనం క్వశ్చన్లు చేయలేకపోతాం అనమాట ఎగ్జామ్లో. సో అంటే మనం ఆలోచించే దానికన్నా మనం గ్రూప్ 2 చదవాలి అని పెట్టుకున్నప్పుడు మన ఆలోచన కన్నా కూడా ఎక్కువ చదవాలి. అప్పుడు వాళ్ళు ఎంత టఫ్గా అడిగినా వాళ్ళకు మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఏ హెడ్ ఉండాలి మనం ప్రిపరేషన్ అనేది. వాళ్ళ పేపర్ సెక్టర్స్ కన్నా కూడా ఒక హెడ్ ఉండాలన్నమాట. వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించగలగాలి ఒక టాపిక్ మీద. అది 360 degrees ఆలోచించగలగాలన్నమాట. ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ని 360 degrees ఆలోచించగలగాలి, ఏ హెడ్ ఆలోచించగలగాలి. అప్పుడే మనం ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, లేదా గ్రూప్ 1కి సంబంధించిన ఎస్ఏ రైటింగ్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ, సో గ్రూప్ 1కి సివిల్ సర్వీస్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతాం. మనం ఏ హెడ్ ఉండాలి, అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. రెండోది, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రజెంట్ ఇష్యూ రెండూ తెలుసుకొని, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవటం వల్ల ఆ విషయం ఏంటో అర్థమవుతుంది. ప్రజెంట్ ఇష్యూ మనకి మ్యాక్సిమం క్వశ్చన్గా వస్తుందన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సపోజ్ ఏది మీరు తీసుకున్నా కానీ, ఎకానమీ తీసుకున్నారనుకోండి, ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది స్టాండర్డ్, కానీ మనకు వచ్చే క్వశ్చన్ జిఎస్టీ నుంచి వస్తుంది, జిఎస్టీ కౌన్సిల్ నుంచి వస్తుంది. ఓకేనండి, జిఎస్టీ కౌన్సిల్ని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన పదం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ మండలి అనే పదాన్ని జాయిన్ చేశారు. ఇది ఎంతమందికి తెలుసు? సో అంటే మనం ఒక సబ్జెక్ట్ని చదివేటప్పుడు 360 degrees దాన్ని చూడాలి. అంటే హిస్టోరికల్గా చూడాలి, జాగ్రఫికల్గా చూడాలి, ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూడాలి, పొలిటికల్ పర్స్పెక్టివ్లో చూడాలి, దాంతోపాటు ఎన్వైరన్మెంట్ పరంగా చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూడాలి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఇన్ని వేస్లో రాయొచ్చు అనమాట. ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో రాయొచ్చు, జాగ్రఫీ పర్స్పెక్టివ్లో రాయొచ్చు, ఎకానమీ పర్స్పెక్టివ్లో రాయొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం ఎగ్జామ్స్ని రాయటానికి, మనం ఆలోచించడానికి, థాట్ ప్రాసెస్ని, అనాలిసిస్ని పెంచుకోవడానికి అవసరం అవుతాయి. కానీ ఇప్పుడు మీరు క్వాలిఫై కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేమ్స్, డేట్స్, కరెంట్ అఫైర్స్ చూస్తూ మీరు జస్ట్ నేను మన ఎస్విఆర్ అకాడమీలో ఒక టాపిక్ తీసుకున్నానంటే అదే మనకు 1/2 hour పడుతుంది. మీరు చూస్తున్నారు మ్యాక్సిమం మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే లేదా అదర్ బుక్స్లో చూస్తే మీరు ఒక 1/2 hourలోనే మీకు, లేదా 1/2 hour 1 hourలోనే 20-30 టాపిక్లు కవర్ అవుతాయి. అంటే మీరు ఏం చేస్తున్నారు, అక్కడ నేమ్స్, డేట్స్ తెలుసుకుంటున్నారు. నేమ్స్, డేట్స్ తెలుసుకుంటే మీరు సంపూర్ణమైనట్టు కాదు, ఫుల్ఫిల్గా మీరు ఎగ్జామ్ రాసినట్టు కాదు. జస్ట్ మీరు మగప్ చేస్తున్నారు అంతే, కంటెంట్ని గుర్తుపెట్టుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు మీరు గ్రూప్ 2 కన్నా పైన ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కాలేరు. మ్యాక్సిమం మీకు గ్రూప్ 2 కన్నా హైయర్ ఎగ్జామ్స్లో, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ మీరు క్వాలిఫై అవ్వాలంటే ఒక్కొక్క టాపిక్ని నేమ్స్, డేట్స్ పైన తెలుసుకుంటే వదిలేస్తే సరిపోదు. దాని లోపలికి డిగ్ చేయాలి. కనీసం ఆ టాపిక్ మీద 15 నుంచి 20 నిమిషాలు చెప్పగలిగే స్థితిలో మీరుంటే మీరు ఎగ్జామ్లో కన్ఫామ్గా క్వాలిఫై అవుతారు అనేది నేను సర్టిఫికెట్ ఇస్తాను. సో అంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ నేమ్స్, డేట్స్ ఓన్లీ చదువుకోకుండా, అంటే జస్ట్ వాటితో పాటుగా చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ అడిగితే అప్పుడప్పుడు అడుగుతారు. కానీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడుగుతున్నప్పుడు, అంటే యూపీఎస్సీ ఏదైతే కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడుగుతుందో కరెంట్ అఫైర్స్లో, గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడుగుతున్నారు. కాబట్టి నేమ్స్, డేట్స్ మీద కన్నా కూడా కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ బుక్స్లో ఉండదు, రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో ఉంటుంది. బుక్కిష్ నాలెడ్జ్ను ఉపయోగించుకొని, అందుకనే ఓల్డ్ అవుట్డేటెడ్ బుక్స్ అయితే మీకు ఏమీ రాదండి. రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎన్నో ఇప్పుడు నెక్స్ట్ Feb 1లో బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమీలో సగం టాపిక్ కవర్ అవుతుంది అక్కడ. సో అందుకని ఎస్విఆర్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ సెషన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు మోర్ అప్డేట్ ఉంటేనే, స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుకోవాలి, కానీ వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్ రావట్లా. మావత 20% అడుగుతారు అంతే. మిగతా 80% క్వశ్చన్లు రీసెంట్గా వచ్చి అది ఎకానమీతో లింక్ అవుతుందా,
రీసెంట్గా వచ్చి అది పాలిటీతో లింక్ అవుతుందా, రీసెంట్గా వచ్చి అది హిస్టారికల్ ఈవెంట్స్తో రిలేట్ అవుతుందా, రీసెంట్గా వచ్చిన ఎన్వైరన్మెంట్ ఎస్ఎన్టీ అయితే మొత్తం రీసెంట్గా వచ్చినాయి అడుగుతూ ఉంటారనమాట. అంటే నేను క్యారీ చేసేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ని మీరు నేమ్స్ డేట్స్ ఫాస్ట్గా ఈయనెవరు ఆయన ఎప్పుడు పుట్టిండు, ఈయన ఎప్పుడు చచ్చిపోయిండు, ఆయన రాసిన బుక్ ఏంటి, ఈయన రాసిన బుక్ ఏంటి, ఆ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది, ఈ జాతీయ పార్క్ ఎక్కడ ఉందో, ఇవి కాదు. కొంచెం వాటితో పాటుగా ఎక్కువగా మీరు అడిగే క్వశ్చన్లు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలన్నమాట. అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ని 360 డిగ్రీస్ అనాలిసిస్లో చదవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో మీరు చదువుతున్నప్పుడు, లేదా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు చదువుతున్నప్పుడు 360 డిగ్రీస్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 360 డిగ్రీస్ అనాలిసిస్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు సుప్రీంకోర్టు 3 ఫార్ములాస్ని అన్కాన్స్టిట్యూషనల్ కాదు హోల్డ్ చేసేసింది. సో త్రీ ఫార్ములాస్ని ఆపేసింది సుప్రీంకోర్టు, ఆపమని చెప్పింది. సో అంటే ఇంప్లిమెంటేషన్ కాకోకుండా ఆపేసింది అనమాట. సో అంటే ఇదేంటి పొలిటికల్ ఇష్యూ. 3 ఫార్ములాస్ మనకి ఏం చెప్తున్నాయి, ఆల్రెడీ మనం ఫార్ములాస్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. 3 ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏపీఎంసీ మార్కెట్స్ ఒక మోనోపోలీని తగ్గిస్తుంది. అంటే ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్లో ఉన్న ఏపీఎంసీలోనే కాకుండా ఏ అదర్ స్టేట్లో ఉన్న ఏపీఎంసీస్లో కూడా వాళ్ళ ఫార్మింగ్ అంటే వాళ్ళ ఫార్మ్ ప్రొడక్ట్స్ని అమ్ముకోవచ్చు. అంటే 1 మార్కెట్ 1 కంట్రీ సిస్టాన్ని తీసుకొని వస్తుంది. సెకండ్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ యొక్క స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని కొన్ని ఇంపార్టెంట్, అంటే టొమాటో కానీ పల్సెస్ కానీ లేదా ఆనియన్ కానీ వాటి మీద స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఉండేవి. ఆ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని తీసేస్తుంది. నేను చాలా డీటెయిల్గా ఎస్వీఆర్ అకాడమీ ఎకానమీ టాపిక్లో చాలా డీటెయిల్గా మాట్లాడానండి. ఇక్కడ నేను జస్ట్ ఒక అవగాహన కల్పించడమే నా ఉద్దేశం కాబట్టి ఆ టాపిక్లో లోపలికి వెళ్ళి మాట్లాడలేదు నేను. సో వాట్ ఏంటి అనేది మాట్లాడుతున్నాను. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని 2020లో అమెండ్ చేసి ఏం చేశారు, కొన్ని ఫార్మ్ ప్రొడక్ట్స్ మీద స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని తీసేశారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నట్టు, ప్రైవేట్ ప్లేయర్స్ కార్పొరేట్స్ ఎక్కువగా సో ఇన్వెస్ట్ చేసి సో వాళ్ళు స్టాక్ హోల్డింగ్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం. థర్డ్ ఫార్ములా వచ్చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్. కార్పొరేట్స్ నేరుగా అగ్రికల్చర్ ఫార్మర్స్తో వ్యవసాయ రైతులతో డైరెక్ట్గా కార్పొరేట్సే అంటే మోర్ కానీ లేదా రిలయన్స్ కానీ సో ఇలాంటి ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా రైతుల యొక్క ఉత్పత్తుల్ని డైరెక్ట్గా కాంట్రాక్ట్ కుదిరించుకొని పండించమని చెప్పి వాటినే వీళ్ళు తీసుకొని అమ్మొచ్చు. లేదా ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఎక్కువగా స్నాక్స్ తింటూ ఉంటాం, పొటాటో చిప్స్ ఉన్నాయి. సో ఆ పొటాటో పండించాలి. ముందు పొటాటో చిప్స్ లేస్ అనే కంపెనీ ఉందనుకోండి, డైరెక్ట్గా ఏం చేస్తుంది, ఇది ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నీకు ఇంత ల్యాండ్ ఉంది, ఇంత పండించు, నేను ఇంత ప్రైస్ ఇస్తానని చెప్తుంది, ప్రైస్ ఫిక్స్ చేసుకుంటుంది. సో ఇలా ప్రైస్ ఫిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కార్పొరేట్ కంపెనీ కొంటుందన్నమాట. ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే. సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి థర్డ్ లా చెప్తుంది. ఈ 3 లాస్ ఫార్మర్స్కి ఎలా యాంటీగా ఉన్నాయో పోయినసారి వీడియోలో మనం మాట్లాడాం. కొంచెం యాంటీగా ఉన్నాయి, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అంటే మనం ఆ టాపిక్ గురించి కంప్లీట్గా మాట్లాడాం. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ నెగిటివ్స్ ఏంటో ఆల్రెడీ మనం ఎస్వీఆర్ అకాడమీ వీడియో ఉండింది, చూడండి ఒకసారి. 3 ఫార్ములాస్ గురించి ఆల్రెడీ యూట్యూబ్లో ఓపెన్ సోర్స్లోనే ఉండింది. దాన్ని ఆన్లైన్ కోర్సుతో పాటు ఓపెన్గా కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎనీవే అండి, సో ఈ 3 యాక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు ఎకానమీ పర్స్పెక్టివ్లో వీటిని ఎలా చూడాలి, ఎకానమీ పర్స్పెక్టివ్లో ఈ 3 యాక్ట్స్ ఏంటి, ఏపీఎంసీ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటో మాట్లాడాం. మినిమం సపోర్ట్ ప్రైస్కి యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కానీ లేదా సో యాక్ట్ ద్వారా కానీ దీని లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాచ్యురీ బేస్ లేదనమాట. అంటే చట్టబద్ధత లేదు దీనికేమి, జస్ట్ గవర్నమెంట్ పాలసీ ఇది. దాదాపుగా 24 క్రాప్స్కి ఇప్పుడు ఎంఎస్పీ ఇస్తున్నారు. సో షుగర్ కేన్కి ఇచ్చేదానికి ఒక్కదానికి మాత్రమే యాక్ట్ ఫామ్లో ఉంది, మిగతా వాటికి ఇచ్చే కనీస మద్దతు ధర దేనికి కూడా చట్టబద్ధత లేదు. రైతులు చట్టబద్ధత అడుగుతున్నారు, గవర్నమెంట్ చట్టబద్ధత ఇవ్వట్లేదు. సో ఈ విషయాల గురించి అసలు కనీస మద్దతు ధర అంటే ఏంటో చాలాసార్లు మనం ఎస్వీఆర్ అకాడమీలో మాట్లాడాం. సో అగ్రికల్చర్ టాపిక్ మొత్తం కూడా కవర్ అవుతుంది ఫార్ములాస్లో. తర్వాత అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ జీడిపిలో ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. దాన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే కన్ఫామ్గా అగ్రికల్చర్ని మోడర్నైజేషన్ చేయాలి. అగ్రికల్చర్ని మోడర్నైజేషన్ చేయాలంటే ఈ 3 ఫార్ములాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ కన్వెన్షనల్ ప్రాసెస్ వల్లే ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని రైతుల సంఘాలు చెప్తున్నాయి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారనమాట. ఎనీవే ఇలా ఎకానమీ పర్స్పెక్టివ్లో దీన్ని చూస్తాం.
పొలిటికల్ పర్స్పెక్టివ్లో సుప్రీంకోర్టు రీసెంట్గా పాలిటీ పరంగా దీన్ని చదవాలంటే సుప్రీంకోర్టు రీసెంట్గా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సో సింపుల్గా చెప్పాలంటే అన్కాన్స్టిట్యూషనల్ అని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈ లాస్ని ఆపేయటం జరిగింది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే సో మనకి 3 లిస్టులు ఉంటాయి: స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, కాంకరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా. అయితే ఈ అగ్రికల్చర్ లాస్కి సంబంధించి మేజర్గా అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. మరి స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు సెంట్రల్ లా చేయాలా అంటే లా చేయకూడదు. మరి సెంటర్ ఎప్పుడు లా చేయవచ్చు అంటే కాంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు లా చేయవచ్చు. మరి ఉమ్మడి జాబితాలో స్టేట్ అంటే కామర్స్ అండ్ ట్రేడ్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా, అంటే కామర్స్ అండ్ ట్రేడ్ వ్యవసాయానికి సంబంధించిన వ్యాపార వస్తువుల సేవల యొక్క వ్యాపారం కూడా మ్యాక్సిమం స్టేట్ లిస్ట్లోనే ఉంటుంది. విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నాయి, స్టేట్ లిస్ట్లోనే ఉంటుంది. కానీ కాంకరెంట్ లిస్ట్లో మనకి థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక చేంజెస్ తీసుకొచ్చారు. ఏంటంటే యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్టు కాంకరెంట్ లిస్ట్లో ఉంటే, కాంకరెంట్ లిస్ట్లో సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని బేస్ చేసుకుని ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ మీద కనుక పార్లమెంటు యాక్ట్ చేయాల్సి వస్తే 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సో వ్యాలిడిటీ. సో ఇది ఒక ఎక్సెప్షన్ కేసు అనమాట. ఈ 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వ్యాలిడిటీ పోతుంది. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఆ 5 సంవత్సరాల వ్యాలిడిటీని పర్మనెంట్ చేశారు. అంటే కాంకరెంట్లో ఉన్నదానికి మ్యాక్సిమం కాంకరెంట్ లిస్ట్లో ఉంటే సెంట్రల్ లా ప్రివేల్ అవుతుంది, అది మనకు తెలిసిందే. కానీ స్టేట్ సబ్జెక్టుల్లో ఉన్న వాటిని సెంటర్ చేయాలంటే ఇలా కాంకరెంట్ లిస్ట్లో కూడా ఉండాలి. కానీ అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినా కాంకరెంట్ లిస్ట్లో అగ్రికల్చర్కి సంబంధించిన ఎంట్రీ 33 అనే ఒక లూప్ హోల్ను ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇది కాంకరెంట్ లిస్ట్లో కూడా ఉన్న అంశం అని చెప్పి అగ్రికల్చర్ మీద లాస్ చేయాల్సి వచ్చింది. కానీ మనం డీటెయిల్గా చూస్తే అగ్రికల్చర్ అనేది మేజర్గా 90% స్టేట్ సబ్జెక్ట్, ఓన్లీ 10% మాత్రమే కాంకరెంట్ లిస్ట్లో కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. అందుకనే ఎంత కాంకరెంట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా సో పూర్తిగా స్టేట్ డొమైన్ అయినటువంటి స్టేట్ లెజిస్లేచర్ మీద సో యాక్ట్స్ చేయటం అనేది సో అన్కాన్స్టిట్యూషనల్ అని కొంతమంది వాదిస్తున్నారు. ఎనీవే సో దాన్ని పక్కన పెడితే ఒకవేళ సో ఇది ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ. సో అప్పుడు మనకి స్టేట్ లిస్ట్లో అగ్రికల్చర్ ఉందా, అగ్రికల్చర్కి సంబంధించి స్టేట్ లిస్టులో ఉన్నాయి, కాంకరెంట్ లిస్టులో ఉన్నాయి, తర్వాత ఇలా మాట్లాడుకోవచ్చు అనమాట పాలిటీ ఇష్యూస్. సో ఇది ఒక టాపిక్ని మల్టిపుల్గా ఎలా చూడొచ్చు అనేది మనం మాట్లాడుతున్నాం. తర్వాత ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయ్యేటప్పుడు సో అందరి కన్సర్న్స్ తీసుకోవాలండి. సో అంటే అపోజిషన్ పార్టీస్ కానీ రైతులతో కానీ అందరితో మాట్లాడాలి. కానీ గవర్నమెంట్ స్పీడ్గా తీసుకొచ్చిందనే అపవాదం గవర్నమెంట్ మీద ఉంది. అయినా ఇప్పుడు రాజ్యసభలోకి వచ్చినప్పుడు లేదా పార్లమెంట్లో పాస్ అయ్యేటప్పుడు స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయొచ్చు. స్టాండింగ్ కమిటీ అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే డిస్కషన్ ఎక్కువగా చేస్తుంది. దానివల్ల స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ని తీసుకురావాలా వద్దా అనేది దేశానికి మంచిదా, రైతులకు మంచిదా కాదా అని నిర్ణయించుకోవచ్చు. కానీ స్టాండింగ్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. తర్వాత రాజ్యసభలో ఈ బిల్లుని వాయిస్ ఓటు ద్వారా పాస్ చేశారు. యాక్చువల్గా డివిజన్ ఆఫ్ ఓటు ద్వారా చేయొచ్చు. అంటే యాక్చువల్గా కన్వెన్షనల్గా ఏంటంటే రాజ్యసభలో వాయిస్ ఓట్, సో ఐస్ ఆర్ నో అని అడుగుతారు. సో జస్ట్ ఐస్ ఎక్కువగా వినిపించినాయి అనుకోండి, ఆ బిల్ పాస్డ్ అంటారు. ఎందుకంటే మ్యాక్సిమం బిల్ పాస్ అవుతుంది అంటే సో దాదాపుగా రాజ్యసభలోనో లేదా లోక్సభలోనో మ్యాక్సిమం ఎక్కువ మంది అధికార పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి కన్వెన్షనల్గా బిల్లు పాస్ అయినట్టు అనమాట. సో అందుకని ఎక్కువగా ఐస్ అని చెప్పేసి ఓకే పాస్ అని చెప్తారు. కానీ ఎవరైనా అలా దానికి కనుక అబ్జెక్షన్ చెప్తే ఆ సభలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు అబ్జెక్షన్ చెప్పినా కానీ డివిజన్ ఆఫ్ ఓట్కి వెళ్ళాలి. అంటే ఆ బిల్లు మీద ఓట్స్ని నిర్వహించాలి. కానీ ఈ బిల్లు మీద ఓట్స్ని వీటిని నిర్వహించుకోకుండా డైరెక్ట్గా వాయిస్ ఓట్తో పాస్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇలా స్టేట్ డొమైన్స్లోకి స్టేట్ సబ్జెక్టుల్లోకి స్టేట్ లిస్టుల్లోకి కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్టులని ఎక్కువగా చేయటం వల్ల యాక్ట్స్ ఫెడరల్ స్ట్రక్చర్కి సమైక్య భావన పోయి యూనియన్ లెజిస్లేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే కేంద్రం యొక్క పవర్ ఎక్కువై, సింపుల్గా చెప్పాలంటే కేంద్రం పవర్ ఎక్కువై రాష్ట్రాల పవర్ తగ్గుతుంది అనేది కూడా చాలామంది చెప్తున్న విషయం అనమాట. సో ఇలా పొలిటికల్గా చూడొచ్చు. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, 2020 రీసెంట్గా అమెండ్ చేసింది. సో ఎనీవే జాగ్రఫీ పరంగా చూసారనుకోండి, ఈ ఎక్కువగా ఫార్మర్స్ మూమెంట్స్ అనేది రీసెంట్గా
ఎక్కువగా ప్రొటెస్ట్ అనేది ఎక్కువగా పంజాబ్ హర్యానా ప్లేసుల్లో ఎక్కువగా జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనే మెకానిజం ఎక్కువగా దాదాపుగా 60 to 70% ఎంఎస్పి ద్వారా రైస్ని వీటిని ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారంటే ఓన్లీ పంజాబ్ హర్యానా నుంచి ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నారు. అంటే అగ్రికల్చర్లో కూడా పంజాబ్ హర్యానా వాళ్ళకి ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క బెనిఫిట్స్ అవుతున్నాయి. అన్ని క్రాప్స్కి ఎంఎస్పి అందట్లేదు, కొన్ని క్రాప్స్కి మాత్రమే అందుతున్నాయి. అంటే డిఫరెంట్ జాగ్రఫీస్లో ఉన్న డిఫరెంట్ క్రాప్స్కి ఈక్వల్గా ఎంఎస్పి అయితే అందట్లేదు అనమాట. అందువల్ల పంజాబ్ హర్యానాలో ఎక్కువ రైస్ వీటి పండించడం వల్ల వాటర్ టేబుల్ తగ్గిపోతుంది. పంజాబ్ హర్యానాలో ఫ్యూచర్లో వాటర్ టేబుల్ ఇంకా కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇలా తర్వాత పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే వీటికి ఉండిందనమాట. సో మైక్రో ఇరిగేషన్ని ఎక్కువగా వీళ్ళకి సపోర్టివ్గా ఇవ్వాలి, మ్యాక్రో ఇరిగేషన్ తగ్గించేసి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే వాటర్ టేబుల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మనకి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది ఎక్కువగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది. సో ఎన్వైరన్మెంట్ పరంగా ఈ సబ్జెక్ట్ని చూసారనుకోండి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఈ లాస్లో ఉండింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఫ్యూచర్లో జిఎం క్రాప్స్ని పండించమని కనుక ఎక్కువగా ఫోర్స్ చేస్తే పీపుల్ని, సో జిఎం క్రాప్స్ అనేది జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇండియాలో ఓన్లీ కాటన్ ఒకటే ఎలో, మిగతా ఏ అదర్ క్రాప్స్ ఎలో కాదనమాట. కానీ ఇలా కనుక ఫోర్స్ చేస్తే ఇండియన్స్ని, సో అప్పుడు మనం బయోటెక్నాలజీ పరంగా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఓన్లీ మనం ఫుడ్ క్రాప్స్లో ఎలో చేయలేదు, సో ఓన్లీ కమర్షియల్ క్రాప్స్లోనే ఎలో చేసాం. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఫుడ్ చైన్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అనమాట. సో ఇంకా పూర్తిగా మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని కన్జ్యూమ్ చేయొచ్చా లేదా అనేది ఇండియాలో ఇంకా సందిగ్ధత ఉంది. కాబట్టి అదర్ కంట్రీస్లో అయితే జిఎం క్రాప్స్ ఇంకా ఇప్పటికీ ఎలోనే ఉంది, యూఎస్ఏ కానీ అదర్ యూరోపియన్ కంట్రీస్లో. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం ఈ సబ్జెక్ట్ని చూస్తే ఎక్కువగా ప్రైవేట్ హ్యాండ్స్లోకి కార్పొరేట్ హ్యాండ్స్లోకి వెళ్ళటం వల్ల కోల్డ్ చైన్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు రైతులు టమాటాలను పండించిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లాలంటే అవి త్వరగా పెరిషబుల్ గూడ్స్ కాబట్టి ఎక్కువ త్వరగా పాడైపోతాయి. అలా పాడైపోకుండా కోల్డ్ చైన్ టెక్నాలజీని ప్రైవేట్ వాళ్ళే సప్లై చేస్తారు, కార్పొరేట్ వాళ్ళు. తర్వాత సప్లై చైన్ టెక్నాలజీ ఓవరాల్గా డెవలప్ అవుతుంది. సో తర్వాత హై ఈల్డింగ్ సీడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇజ్రాయిల్ లాంటి మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ని ఇండియాలో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ పరంగా మనం చూస్తే సో కార్పొరేట్ హ్యాండ్స్లోకి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్ గూడ్స్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. దాంతో అగ్రో ఎక్స్పోర్ట్ చేసి మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉండింది. జీడిపి పర్సంటేజ్ కూడా అగ్రికల్చర్ పర్సంటేజ్ కూడా పెంచుకునేడానికి అవకాశం ఉంది. హిస్టారికల్గా ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసింగ్స్నే మనం ఎక్కువగా ఫాలో అవుతున్నాం. అంటే ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ ఏపీఎంసీస్ కానీ ఇలా మోనోపోలీ అంటే గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఎక్కువగా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఆ హ్యాండ్స్లోనే ఉండేటట్టు చూస్తున్నాం. మనకి పబ్లిక్లో ఎక్కువగా ఉంటే పాలసీ పెరాలసిస్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ హ్యాండ్స్లో కానీ తర్వాత కార్పొరేట్ ఫార్మింగ్ వల్ల కానీ ఎక్కువగా మోడర్నైజ్డ్ అవడానికి అగ్రికల్చర్ ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. సో ఎనీవే అగ్రికల్చర్ లాస్ వల్ల కొన్ని పాజిటివ్స్ ఉంటే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. వీటిని స్టాండింగ్ కమిటీ లేదా సుప్రీంకోర్టు కమిటీ కూడా నియమించింది. సో వీటిని ద్వారా ఫ్యూచర్లో ఎలా వీటిని సాల్వ్ చేస్తారో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు అయితే ప్రజెంట్ ఈ ఇంప్లిమెంటేషన్ ఆపేయడం జరిగిందనమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే జస్ట్ పైన చెప్పానండి, నేను సబ్జెక్ట్ ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒక ఫార్ములాని ఎన్ని విధాలుగా చూడొచ్చు అనేది చెప్పానమాట. సో ఇదే బేస్ అండి, మీకు ప్రతి సబ్జెక్ట్ని ఇలా చదువుకోవాలి, అంతేగాని 3 ఫార్ములాస్ ఏం చెప్తున్నాయి, ఏంటి ఏపీఎంసీ అంటే ఏంటి, ఎంఎస్పీ అంటే ఏంటి ఇలా చూస్తే సరిపోదు. అందుకనే మీకు ఇంకా క్లియర్గా దీని గురించి కావాలి అంటే నేను 3 ఫార్ములాస్ గురించి ఎస్వీఆర్ అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అక్కడ విజిట్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఒక టాపిక్ మీద మాట్లాడాను, అక్కడ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇది 360 డిగ్రీస్ అనాలిసిస్ అంటే అండి. సో కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటూ 360 డిగ్రీస్ అనాలిసిస్ని ఒక్కొక్క దాన్ని చదవాలి. న్యూస్ పేపర్ని ఎలా చదవాలి? సో న్యూస్ పేపర్ని మీరు చదివేటప్పుడు మేజర్గా ఎడిటోరియల్స్ వదిలేస్తూ ఉంటారు. సో ఈనాడు కానీ, సాక్షి కానీ, హిందూ పేపర్ కానీ ఏదైనా ఒక మీకు తెలుగు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చి ఉంటే తెలుగు పేపరు, లేదా ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ పేపరు. సో ఇలా ఒక పేపర్ని చూస్ చేసుకోండి, ఏ పేపర్ అయినా పర్లేదు. ఆ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్ని మేజర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకున్న తర్వాత సపోజ్ ఫార్ములాస్ గురించి చేసినప్పుడు వచ్చింది, తర్వాత మళ్ళీ ఫార్ములాస్ గురించి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, సో ఎవరికి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇది సుప్రీంకోర్టు రీసెంట్గా వ్యాలిడిటీని అంటే ఇంప్లిమెంటేషన్లో నుంచి ఆపేయమని చెప్పింది. సో ఇలా అప్పటి నుంచి 2-3 నెలల నుంచి అప్డేట్ వస్తూనే ఉంది. అంటే మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఒక దగ్గర రాస్తారు, ఎప్పుడు పేపర్లో అప్డేట్ వచ్చినా కానీ దాని కింద రాసుకుంటూ పోవాలి, దాని స్పేస్ వదిలేసి. సో ఇదండి కరెంట్ అఫైర్స్ని ఫుల్ఫిల్ చేసుకునేది. ఎప్పుడు కరెంట్ అఫైర్స్ అప్పుడు చదివి వదిలేస్తే కుదరదు.
దాంతోపాటు మీకేంటంటే ఒక 6 నెలలు చదవాలా, 12 నెలలు చదవాలా, ఇలా కాదు కరెంట్ అఫైర్స్ అనేది. అలా చదివితే ఎప్పుడు మీకు రావు. కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే మీరు 6 నెలలు చదవాలా, 12 నెలలు చదవాలా అనుకుంటున్నారంటే, సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలా, ఎగ్జామ్ ముందు 6 నెలలు చదవాలా అని అనుకుంటున్నారంటే మీరు ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. ఎందుకంటే మీరు బట్టి పడతారని అర్థం. అలా కాదండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ప్రిపరేషన్ 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్ కానివ్వండి, 2.5 ఇయర్ కానివ్వండి, డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఎందుకంటే లింకేజ్ ఉంటుంది. ఫార్ములాస్ 4 నెలల క్రితం మొదలైంది, కనీసం ఇంకొక 1 ఇయర్ వరకు కూడా ఇది న్యూస్లో ఉంటూనే ఉంటుంది. అంటే ఎగ్జామ్ ముందు 1 ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకుంటే సరిపోతుంది. ఆ 1 ఇయర్ అర్థం కావడానికి ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఇంకొక 1 ఇయర్ అవసరం అవుతుంది. సో అంటే మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే వరకు కంటిన్యూగా చదువుకుంటూ పోవాలన్నమాట. ఎందుకంటే లింకేజ్ ఉంటుంది ఒకదాంతో ఒకటి. అంతేగాని ఒక 6 నెలలు చదువుతాను నేను, 6 నెలల వరకు సరిపోతుంది, ఇవన్నీ కుదరదు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే లాస్ట్ డే వరకు కూడా పేపర్ని చదువుతూనే ఉండాలి. పేపర్ని మీరు ఎంత చదివితే అంత మంచిది. సో ఎడిటోరియల్ని వదిలిపెట్టొద్దు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వదిలిపెట్టొద్దు, కంటెంట్ని మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ అనేది ఎక్కువగా ఎడిటోరియల్లో మనకు వస్తుంది ఒక టాపిక్ గురించి. సో అందుకనే ఆల్రౌండ్ 360 డిగ్రీస్లో చదువుతూ మీకు నచ్చిన ఒక న్యూస్ పేపర్ని డైలీ ఫాలో అవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. ఎస్విఆర్ అకాడమీ బెనిఫిట్స్ మీరు చూస్తే ఎస్విఆర్ అకాడమీ తరపు నుంచి మీకు కంప్లీట్ అనాలసిస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఎస్విఆర్ మ్యాథ్స్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది, ఎస్విఆర్ కరెంట్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది, ఎంసీక్యూస్ ఫామ్లో కరెంట్ అఫైర్స్ని ప్లస్ స్టాండర్డ్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుంటుంది ఎవ్రీ మంత్. ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన కన్ఫామ్గా ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మోస్ట్ రిలేటెడ్ కాబట్టి అవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కరెంట్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎకానమీ వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారో మనకు తెలుసు ఆల్రెడీ. సో నేను ఇచ్చే కంటెంట్ ఓన్లీ స్టాండర్డే కాకుండా కరెంట్ ఎకానమీ ఉంటుంది, కరెంట్ పాలిటీ ఉంటుంది. మనం కరెంట్ సబ్జెక్ట్స్ని స్టాండర్డ్ సబ్జెక్ట్స్తో ఇస్తూ వెళ్ళటం వల్ల మీరు క్వాలిఫై అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది ఎస్విఆర్ అకాడమీ మీకు ఇచ్చే మేజర్ బెనిఫిట్స్. తర్వాత ఆల్రెడీ నేను మాట్లాడానండి, ప్రైసెస్ రిపబ్లిక్ డే తర్వాత ప్రైసెస్ స్లైట్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని రిపబ్లిక్ డే కన్నా ముందే మీరు పర్చేజ్ చేస్తే ఇప్పుడున్న ప్రైస్ కన్నా 20% మీకు తగ్గించబడుతుంది. అది ఓన్లీ 26 వరకే. 26 వరకు 20% ఆఫ్ ఉంటుంది కోర్సెస్ మీద. తర్వాత ఆల్రెడీ ఉన్న ప్రైస్ కన్నా కూడా 20% ఆఫ్ కాకోకుండా ఆల్రెడీ ఉన్న ప్రైస్ కన్నా కూడా ఇంకా ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మ్యాక్సిమం ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి, పూర్ పీపుల్ ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే. సో కరెంట్ అఫైర్స్కి మినిమం 1 ఇయర్ పీరియడ్ని చదివితే మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉంటారు మీరు. సో అలా అనేం కాదు, ఎప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ ఎండ్ అయ్యే వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 360 డిగ్రీస్ అనాలిసిస్, కాన్సెప్ట్ బిల్డింగు, స్టాటికల్ ఇన్ఫర్మేషన్ 1 or 2 పాయింట్స్ తెలుసుకుంటే మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 అచీవ్ చేయలేరు. దాన్ని 360 డిగ్రీస్లో మినిమం ఒక టాపిక్ వచ్చిందంటే దాన్ని కనీసం ఒక 20 to 30 minutes చెప్పే వాళ్ళు అయితేనే మీకు సరిపోతుంది. లేదు టోటల్ కరెంట్ అఫైర్స్ 1 hour 40 minutesలో అయిపోతుంది అంటే దాంట్లో మీకు కంటెంట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఓన్లీ నేమ్స్ డేట్స్ మాత్రమే దొరకడానికి ఎక్కువగా అవకాశం ఉండింది. సో మనం తెలుసు మీకు ఎస్విఆర్ అకాడమీ బయట యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కన్నా కూడా మనం ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేసేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాని మీద ఎక్కువ కంటెంట్ని మనం ఫోకస్ చేస్తూ వెళ్తాం. జస్ట్ బయటకు ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం డెమో వీడియో క్లాసెస్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది సింపుల్గా చెప్పాలంటే. సో IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎస్విఆర్ అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్
కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా SVR అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది, కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.